ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ది ఎలిఫెంట్, సెకండ్ది క్యాట్, థర్డ్ మస్కిటో, ఫోర్త్ టైగరు, ఫిఫ్త్ వేల్. అంటే వాటి సైజెస్ ప్రకారం మనము అరేంజ్ చేయాలన్నమాట, చిన్న నుంచి పెద్దకి. మనకి చిన్నది మస్కిటో అంటే దోమ, దోమ కంటే కొద్దిగా పెద్దదైంది క్యాట్, క్యాట్ కంటే కొద్దిగా పెద్దదైంది మనకి టైగరు, టైగర్ కంటే కూడా మనకి ఎలిఫెంట్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఎలిఫెంట్ కంటే కూడా మనకి వేల్స్ అనేటివి చాలా పెద్దవి అనమాట, ఇవి సముద్రాల్లో ఉంటాయి. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 మస్కిటో, 2 క్యాట్, 4 టైగరు, ఫస్ట్ ఎలిఫెంట్, ఫిఫ్త్ వేల్. అంటే 3, 2, 4, 1, 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది కీ, డోర్, లాక్, రూమ్, స్విచ్ ఆన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనము కీతోటి ఏం చేస్తామంటే లాక్ ఓపెన్ చేస్తాము. లాక్ ఎక్కడ ఉంటుందంటే మనకి డోర్కి ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే మనము రూమ్లోకి వెళ్తాము. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనము స్విచెస్ అనేటివి ఆన్ చేస్తాము. ఇది వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కీ, థర్డ్ లాక్, 2 డోరు, 4 రూమ్స్, 5 స్విచ్ ఆన్. దీని యొక్క ఆన్సర్ చూస్తే 1, 3, 2, 4, 5. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ కాలేజ్, సెకండ్ చైల్డ్, థర్డ్ శాలరీ, ఫోర్త్ స్కూలు, ఫిఫ్త్ ఎంప్లాయ్మెంటు. కరెక్ట్ ఆర్డర్ చూద్దాం ఇప్పుడు. అంటే చిన్నగా ఉన్నప్పుడు మనము చిల్డ్రన్గా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాము, స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తాము, కాలేజ్ అయిపోగానే మనకి ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ అనేది వస్తుంది. తర్వాత మనకి జాబ్లో చేరిన తర్వాత శాలరీ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చి దీని కరెక్ట్ ఆన్సరు. అంటే 2 చైల్డ్, 4 స్కూల్, 1 కాలేజ్, 5th ఎంప్లాయ్మెంట్, 3 శాలరీ. అంటే 2, 4, 1, 5, 3 అనేది దీని కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ మదరు, 2 చైల్డ్, 3 మిల్క్, 4 క్రై, 5th స్మైల్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూద్దాం ఇప్పుడు. అంటే చిన్నపిల్లవాడు ఏడుస్తున్నప్పుడు మనకి చిన్నపిల్లవాడు అంటే 2 చైల్డ్ ఏడుస్తున్నప్పుడు వాళ్ళ మదర్ అంటే ఫస్ట్ మిల్క్ అని ఇస్తుంది, పాలు ఇస్తుంది, తర్వాత బాబు అనేది నవ్వుతాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2, 4, 1, 3, 5 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ లీఫ్, సెకండ్ ఫ్రూట్, థర్డ్ స్టెమ్, 4 రూట్, 5th ఫ్లవర్. అంటే ఒక మొక్క యొక్క భాగాలు అన్నమాట ఇవి. ఇప్పుడు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ వచ్చి రూట్, ఫోర్త్ది రూట్. అంటే రూట్ నుంచి మనకి స్టెమ్ అంటే కాండము, కాండం తర్వాత మనకి లీవ్స్ ఉంటాయి. అంటే లీవ్స్ అంటే ఆకులు, ఆకుల నుంచి మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి, ఫ్లవర్స్ నుంచి మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే 4, 3, 1, 5, 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ యూనివర్స్, థర్డ్ తిరుపతి, 4 వరల్డ్, 5th ఇండియా. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. దీని యొక్క కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి అంటే చిన్న నుంచి పెద్దగా వెళ్తున్నాము. ఇక్కడ తిరుపతి అనేది ఒకటి ఎక్కడుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. ఇండియా ఎక్కడుందంటే వరల్డ్ అంటే ప్రపంచంలో ఉంది. ప్రపంచం అంటే మొత్తము యూనివర్స్ కిందికి వస్తుంది అనమాట, అంటే అనంత విశ్వం కిందికి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3, 1, 5, 4, 2. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ ట్రావెల్, 2 డెస్టినేషన్, 3 పేమెంట్, 4 బర్త్, 5 రిజర్వేషన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూద్దాం ఇప్పుడు. అంటే మనము ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బెర్త్స్ చూస్తాము, అంటే సీట్స్ ఉన్నాయో చూస్తాము. తర్వాత పేమెంట్ అనేది రెడీ చేసుకుంటాము. తర్వాత రిజర్వేషన్ చేసిన తర్వాత బెర్త్ అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత మనము ట్రావెల్ అనేది చేస్తామన్నమాట. ఇది వచ్చేసి దీని కరెక్ట్ ఆర్డరు. అంటే 2 డెస్టినేషన్, 6 అవైలబిలిటీ ఆఫ్ బెర్త్, 3 పేమెంట్, 5 రిజర్వేషన్, 4 బర్త్, 1 ట్రావెల్. అంటే 2, 6, 3, 5, 4, 1 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది పోస్ట్ బాక్స్, లెటర్, 3 ఎన్వలప్, 4 డెలివరీ, 5 క్లియరెన్స్. దీని యొక్క కరెక్ట్ ఆర్డర్ చూద్దాం ఇప్పుడు. అంటే ఫస్ట్ మనము ఒక ఎన్వలప్ అనేది పర్చేస్ చేస్తాము, అంటే కవర్లా ఉంటుంది. దాంట్లో మనము లెటర్ అనేది పెడతాము.
దాన్ని తీసుకెళ్ళి మనం పోస్ట్ బాక్స్లో ఇస్తాము. దాని తర్వాత అది క్లియరెన్స్కి వెళ్తుంది. అంటే అన్ని కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని డెలివరీ అనేది చేస్తారనమాట. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 ఎన్వెలప్, 2 లెటర్, ఫస్ట్ పోస్ట్ బాక్స్, 5 క్లియరెన్స్, 4 డెలివరీ. అంటే 32154 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ది ఫ్యూటస్, సెకండ్ చైల్డ్, 3 బేబీ, 4 అడల్ట్, 5 యూత్ అనమాట. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఇక్కడ ఫ్యూటస్ అంటే మనకి గర్భంలో ఉన్న పిండం అనమాట. అది మనకి బేబీగా ఫామ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఫ్యూటస్ ఫస్ట్ వస్తుంది, అంటే పిండం ఉంది కదా, అది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత అది బేబీగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత బేబీ కొద్దిగా పెద్దయిన తర్వాత చైల్డ్ అవుతాడు. చైల్డ్ తర్వాత మనకి ఇంకా కొద్దిగా పెద్దగైన తర్వాత యూత్ అవుతాడు. దాని తర్వాత మనకి అడల్ట్ అవుతాడు అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఆన్సరు. అంటే ఫస్ట్ ఫ్యూటస్, 3 బేబీ, 2 చైల్డ్, 5th యూత్, 4 అడల్ట్. అంటే కరెక్ట్ ఆన్సరు 1 3 2 5 4. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ కర్డ్, 2 గ్రాస్, 3 బటర్, 4 మిల్క్, 5 కౌ. దీని యొక్క కరెక్ట్ ఆర్డర్ చూద్దాము. అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే కౌ అంటే ఆవు గ్రాస్ తింటుంది, అంటే గడ్డి తింటుంది. తర్వాత దానికి మిల్క్ అనేది జనరేట్ అవుతుంది. మిల్క్ నుండి మనకి కర్డ్ అంటే పెరుగు వస్తుంది. తర్వాత మనకి బటర్ అంటే వెన్న అనేది వస్తుంది అనమాట. దీని యొక్క కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి 5 2 4 1 3. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ది రెయిన్బో, 2 రెయిన్, 3 సన్, 4 హ్యాపీ, 5th చైల్డ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. అప్పుడప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఎండ వస్తుంది, దాని తర్వాత మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది కదా, అదనమాట ఇది. అంటే ఫస్ట్ రెయిన్ వస్తుంది, తర్వాత మనకి సన్ వస్తుంది, సన్ తర్వాత మనకి రెయిన్బో అనేది కనిపిస్తుంది. తర్వాత మనకి చిల్డ్రన్ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారని ఉందన్నమాట ఇది. అంటే 2 రెయిన్, 3 సన్, ఫస్ట్ రెయిన్బో, 5th చైల్డ్, 4 హ్యాపీ. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 3 1 5 4. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ యాన్, 2 ప్లాంట్, 3 శారీ, 4 కాటన్, 5 క్లాత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఇక్కడ యార్న్ అంటేనేమో నూలు అనమాట. మనకి ప్లాంట్ నుంచి కాటన్ అనేది వస్తుంది, కాటన్ నుంచి మనకి నూలు అనేది తీస్తాము. దాని తర్వాత మనము క్లాత్స్ అనేటివి వేస్తాము, తర్వాత శారీస్ అనేటివి కూడా వేస్తాము అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఆర్డరు. అంటే 2 ప్లాంట్, 4 కాటన్, ఫస్ట్ యాన్, 5th క్లాత్, 3 శారీ. అంటే ఆర్డరు 2 4 1 5 3. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ స్టడీ, 2 జాబ్, 3 ఎగ్జామినేషన్, 4 ఎర్న్, 5th అప్లై. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం ఇప్పుడు. అంటే మనకి స్టడీ చేస్తాము, స్టడీ అయిపోగానే మనము ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతాము. ఎగ్జామ్ అయిపోగానే మనము పాస్ అవుతాం కదా, అప్పుడు మనము జాబ్కి అనేది అప్లై చేస్తాము. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనము సంపాదించడం అనేది మొదలు పెడతాం అనమాట. అంటే ఎర్న్. ఫస్ట్ స్టడీ, 3 ఎగ్జామినేషన్, 5th అప్లై, 2 జాబ్, 4 ఎర్న్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూస్తే 1 3 5 2 4.